సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్లోకి వెళ్లే ముందు క్లాసెస్ గురించి ఇన్ఫర్మేషన్ అందరూ అడుగుతున్నారు. ఎక్కడెక్కడ నిర్వహించబోతున్నారు, డేట్స్ ఏంటని ఒకసారి వాటి గురించి. ఓకే అమ్మ, మనకి ఇప్పుడు 2024 సెప్టెంబర్ 8 వచ్చి మనకి తిరుపతిలో ఉంటుందండి. అలాగే 15th సెప్టెంబర్ వచ్చి మనకి రాజమండ్రిలో ఉంటుంది. 22nd సెప్టెంబర్ వచ్చి మళ్ళీ హైదరాబాద్లో రెగ్యులర్ క్లాస్ ఉంటుంది. 29th సెప్టెంబర్ వచ్చి మనకి అనంతపురంలో ఉంటుంది. అలాగే 6th అక్టోబర్ వచ్చి విజయవాడలో ఉంటుంది. 27th అక్టోబర్ వచ్చి బెంగళూరులో ఉంటుంది. వీరైనా తొందరగా ఎన్రోల్. నమస్కారం డాక్టర్ శ్రీ అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. 663వ మనీ మంత్ర వీడియో. ప్రీవియస్ వీడియోలో చిన్న లైట్ పాయింట్లు అనిపించినా కూడా ఆధ్యాత్మిక చైతన్యం గురించి ఓషో రజనీష్ చెప్పినటువంటి మాటని గుర్తు, ధ్యానం అనేది ఒక మొత్తం లాంటిది. ఎస్, దాంట్లో కనుక ప్రవేశించిన తర్వాత ఏం చేయగలుగుతామంటే ఏమీ చేయలేం, కానీ దానికి ఒక పవర్ ఉంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తు చేశారు. రియల్లీ గ్రేట్. కమింగ్ టు సబ్జెక్ట్, ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఇక్కడ విచిత్రం ఏంటంటే నేను ఇలాగే ఉంటాను, ఎంతకంటే ఏం చేయలేను. మా అమ్మ నాన్న వాళ్ళు, మా పూర్వీకులు ఇలాగే ఉన్నారు, నేను అలాగే ఉండాలి. వాళ్ళు ఏదైతే చెప్పారో అదే చేయాలి. వాళ్ళ నమ్మకాలు అట్లాంటివి. నేను కూడా అది ఖచ్చితంగా పాటించాలి. పొదుపు చేయాలి, ఎక్కువ ఖర్చు చేయొద్దు, ఓకేనా? ఉన్నంతలోనే ఖర్చు పెట్టుకోవాలి, అప్పులు చేయొద్దు. ఇవన్నీ ఏంటంటే నీ ఆలోచనలకు నువ్వు బందీ అయిపోయినావు. ఎప్పుడైతే నీ ఆలోచనలకు నువ్వు బందీ అయిపోతావో నువ్వు బయటపడలేవు. నీ యొక్క జీవితంలో ఒక వికాసం అనేది జరగదు, ఓకేనా? ఒక అనంతమైనటువంటి వెలుతురు నువ్వు చూడలేవు. ఎలా అంటే ఒక చీకటి గదిలో బంధించిన వాళ్ళలాగా అయిపోతావు. ఎందుకు? నీ ఆలోచనలన్నీ నువ్వు బంధించేసుకున్నావు. ఎవడు మాట వినవు, అన్నీ నీకే తెలిసినట్టు మాట్లాడుతావు. ఏమన్నంటే మన వాళ్ళు చెప్పారని చెప్తావు. వాళ్ళు చెప్పారు, నేను కాదంటాంలే. కానీ అప్పటికిప్పటికి చాలా మా పరిస్థితులు మారిపోయినాయి. పరిస్థితుల కనంగా నువ్వు మారకుండా మళ్ళీ ఆ పాత పద్ధతిలో పట్టుకుని కూర్చున్నావు అనుకో, ఎలా ముందుకు ఎదుగుతావు నువ్వు, ఓకేనా? డబ్బు పట్ల అయితే చాలా భయం. ఎంత భయం అంటే ఒక 10 లక్షలు వచ్చాయంటే వాటిని లెక్క పెట్టడానికి భయం. వాటిని జాగ్రత్త ఇంటికి తీసుకెళ్ళడానికి 100 సార్లు భయపడతాడు వాడు. అఫర్మేషన్ చేసుకుంటాడు, జాగ్రత్త తీసుకెళ్ళాలి, లేకపోతే ఏమన్నా అయితే ఎలా. మనము ఒక సినిమాలో బ్రహ్మానందం గారు జోక్ చూసాం. 10 లక్షలు 20 లక్షలు ఏమో అంటే, 20 లక్షలు రా, ఇట్లా ఎన్నో చూస్తున్నాను నేను, డబ్బు నాకు లెక్కన అంటాడు వాడు. అని ఊరికే జస్ట్ ఇట్లా బ్యాంక్లో ఇట్లా పెట్టేసి మాట్లాడుతుంటే బ్యాగ్ కొట్టేస్తారు. బ్యాగ్ కొట్టేస్తారు. కొట్టేసిన తర్వాత మళ్ళీ దొరుకుతుందిలే అంటే ప్రతిదీ భయమే మనిషికి. ఈ భయాలు ఇవన్నీ ఎలా వచ్చాయంటే నీ ఆలోచనలకు నువ్వు బందీ కావడం వల్ల ఇవన్నీ భయాలు వచ్చాయి. అర్థమైంది? కాబట్టి ఎప్పుడైతే ఆ ఆలోచనలనే బందీ నుంచి నువ్వు బయటపడతావో అప్పుడు నువ్వు స్వేచ్ఛను పొందగలుగుతావు. ఎప్పుడైతే నువ్వు స్వేచ్ఛను పొందగలుగుతావో అప్పుడు ఈ ప్రపంచాన్ని చూడగలుగుతావు. ఎప్పుడైతే ఆ ప్రపంచాన్ని చూడగలుగుతావో నీ కోరిక వెళ్ళు అని బయటికి పెళ్ళిబుక్తావు. ఎప్పుడైతే పెళ్ళిబుక్తావో అవన్నీ నువ్వు అనుభవించగలుగుతావు. కాబట్టి నీ ఆలోచన నుంచి, ఆ బందీ అయిన ఆలోచన నుంచి నువ్వు ముందు బయటికి రావాలి. తోట లాంటి ఆలోచనలు, మాటలు. ఎస్, ఆలోచనలో ఎప్పుడైతే బందీ అయిపోయినా ఆ బందీ అయిన ఆలోచన నుంచి నువ్వు బయటికి రావాలి. ఫస్ట్ బయటికి రానంత మటుకు నీ జీవితంలో వికాసం అనేది జరగదు. నువ్వు ఒక ముడుచుకున్న మొగ్గలాగే ఉంటావు తప్ప ఏనాడు కూడా బయటికి రాదు. ఇప్పుడు దాని నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి, ఓకేనా? ఫస్ట్ మన సబ్జెక్ట్లోకి ఏవైతే ఉన్నాయో సమాజం నుంచి కానీ లేకపోతే చిన్నప్పుడు నేర్చుకున్నాయి వాటన్నిటిని మనం పటాపంచలు చేసేయాలి. అంటే నీకున్న మూఢనమ్మకాలు తీసేయాలి. ఫస్ట్ ఇది ఇలాగే చేయాలి, ఇది అలాగే చేయాలి, వాటన్నింటినీ తీసేయాలి. 2 చాదస్తాలని తీసేయాలి. చాదస్తాలు, మూఢనమ్మకాలు వేరు, నమ్మకాలు వేరు. మళ్ళీ ఆ నమ్మకాలని తీసేయాలి. ఎందుకంటే ఈ అనంతమైన సృష్టిలో ఇది ఇలా చేయాలి, ఇది తప్పు, ఇది మంచి అనేది లేదు. మన సబ్జెక్ట్లో మంచి చెడులు అనేది లేదు. నువ్వు ఏదైతే కాషన్ ఇస్తావో విశ్వం అదే చేస్తుంది నీకు. ఎందుకంటే ఎన్నోసార్లు చెప్పాను, విశ్వం నీ సేవకుడు. మీ యొక్క సర్వెంట్ ఉన్నాడు, టీ పెట్టమంటే టీ పెడతాడు, కాఫీ పెట్టమంటే కాఫీ పెడతాడు. ఆ టీకి కాఫీ వాడు సంబంధం లేదు, నువ్వేం చెప్తే అదే చేస్తాడు. కాబట్టి ముందు ఇవన్నీ వదిలిపెట్టాలి. చాదస్తాలు, మూఢనమ్మకాలు ఇవన్నీ వదిలిపెట్టాలి. ఇంకొక మాట చెప్పుకున్నాం ఎన్నోసార్లు మనం, ప్రకృతికి పక్కవాడికి ఇబ్బంది పెట్టదు. కానీ నువ్వు ప్రతిదీ నమ్ముతూ పోతే నీ జీవితం అనేది ఎలా తయారవుతుందంటే వికాసం అనేది జరగదు. అంటే నువ్వు ప్రతిదీ మూఢంగా నమ్ముతూ అదే నిజం అన్న నిజమైన సత్యాన్ని అలాగే అంచేసి దాంతో జీవనం చేస్తున్నావు. కాబట్టి ఒరిజినాలిటీ అనేది తెలుసుకోలేకపోతావు. అంటే ఇదంతా ఇది కారణం ఏంటంటే నీ ఆలోచనలు బందీ అయిపోయి ఉన్నాయి. కాబట్టి ముందు దాని నుంచి బయటపడాలి. ఇవి చాదస్తాలు, మూఢనమ్మకాలు ఇవి పక్కన పెట్టేసినాం. ఆ తర్వాత ఏటివాడు చెప్పేది వినడం మానేయాలి. ఎందుకంటే ఇప్పటిదాకా బోలేడు ఉన్నాం కదా, ఆ మాట కూడా చెప్పాను నేను. 40 సంవత్సరాల వరకే ఇతరులను అడగాలి. ఆ తర్వాత అప్పు కానీ లేకపోతే సలహాలు కానీ అడగడం మానేయాలి. వినడం కూడా మానేయాలి.
వినడం కూడా మానేయాలి. అంటే ఎవరేదో సలహాలు చెప్తుంటారు, ఎవరేదో చెప్తుంటారు, వినడం కూడా మానేయాలి. ఆ తర్వాత నీకంటే ఒక స్పెషల్ ప్రపంచాన్ని తయారు చేసుకోవాలి. ఆ ప్రపంచం ఎలా ఉండాలంటే నువ్వేంటనేది ఎవరికి అర్థం కావద్దు. అర్థమైంది? నువ్వేంటనేది ఎవరికి అర్థం కావద్దు. అంటే అందరూ మనల్ని ఏమనుకుంటారంటే ఇలా ప్రవర్తిస్తున్నాడు ఏంటి అని అందరు అనుకుంటారు. అయినా పర్లేదు, కొన్ని రోజులు నీ ప్రపంచంలో నువ్వు హాయిగా స్వేచ్ఛగా జీవించడం అలవాటు చేసుకుంటే అప్పుడు బయట ప్రపంచంలో నువ్వు ఎలా ప్రవర్తించాలి, ఎలా సంపాదించాలి, ఎలా ఉన్నతంగా ఎదగాలి అనేది అప్పుడు నీకు అర్థమవుతుంది. కాబట్టి ఏం చేయాలి? నువ్వు ముందు ఎప్పుడైతే నువ్వు ఆలోచనలతో బందీ ఉన్నాయో దాని నుంచి బయటకు రావాలన్నప్పుడు నీ ప్రపంచంలో నువ్వు ఒంటరిగా జీవించాలి. సమయం గురించి దేని గురించి పట్టించుకోవద్దు, బాధ్యత మాత్రం వహించాలి. ఎందుకంటే నువ్వు దాంతో కలిసి ఉన్నావు కాబట్టి. అలాగే ఎవరి మాట వినద్దు. మన సబ్జెక్ట్లో ఎవరి మాట వినాం. మన సబ్కాన్షియస్ మైండ్ ఏం చెప్తామో అదే వింటాం మనం. ఇలా మెల్లిగా ఏమవుతుందంటే నీ ఆలోచనలు బందీ నుంచి నువ్వు బయటికి రావాలి. బయటకు వచ్చినప్పుడు ఏమవుతుంది, ఒక్కొక్కటిగా నీకే అర్థమైపోతుంది. అప్పుడు నీ జీవితం ఏంటి, నీ యొక్క జీవితాన్ని గొప్పగా నువ్వు ఎలా నిర్దేశించుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఎలా ఒక ఉన్నతంగా తయారు చేసుకోవాలి, ఆటోమేటిక్గా నీకే తెలుస్తుంది. ముఖ్యంగా నీ ఏవైతే ఆలోచనలు ఉన్నాయో వాటితో నువ్వు ఫిక్స్ అయిపోయి ఇదే నిజమని మాత్రం ఎక్కడ కూడా నమ్మద్దు. నమ్మేవంటే మాత్రం నువ్వు బయటికి రాలేవు. ముందు వాటి నుంచి బయటికి పడండి. బయటికి పడాలన్నప్పుడు నిన్ను నువ్వు ఒంటరిగా ఉండి తయారు చేసుకొని ఏదాన్ని కూడా నమ్మకుండా. ఎందుకంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనం వినున్నాం, ఒక బూచాడు అన్నాం, బూచాడు లేడు, అది మనకు తెలుసు. ఆయన ఇంకా భయపడుతూనే ఉంటాం. ఆలోచన బందీ నుంచి నువ్వు బయటికి రాలేదు, ఆ రానంత మటుకు భయపడుతూనే ఉంటాం. ఒకసారి బూచాడు ఎక్కడ ఉంటాడు వెళ్ళి చూసేస్తే తెలుస్తుంది కదా ఉన్నాడా లేదా. అవును. మన సబ్జెక్టులో ఏదైతే మనం భయపడతామో దాంతోనే మనం సాహసం చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే అలా చేస్తావో నీ ఆలోచన బంధించి నువ్వు బయటపడి ఒక స్వేచ్ఛ జీవితాన్ని నువ్వు గడుపుతూ ఆనందంగా ఉన్నతంగా జీవించగలడం అనేది జరుగుతుంది. ఒకసారి ప్రయత్నం చేయండి. కానీ సబ్జెక్ట్ మాత్రం భలే అనర్గళంగా వస్తుంది సార్ మీకు. ముడిచిపోయిన మనస్తత్వాలు అంటారు. ముడిచిపోయిన మనస్తత్వాలు నీ ఆలోచనతో బందీ అయిపోవడం. ఆ ముడిచిపోయిన మనస్తత్వాల నుంచి ఒకసారి బయటికి రావాలి. అది ఎందుకు ముడిచిపోయిన మనస్తత్వాలు అవుతాయి? నువ్వు ఎప్పుడైతే నీ చుట్టుపక్కల వాళ్ళందరూ తింటావో ఇవి నిజమని నమ్మి అలా ఉండిపోతావు. ఒక్కసారి నీకు నువ్వు ఆలోచించి నీ ఎన్విరాన్మెంట్తో కనెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా స్వేచ్ఛ అనేది లభిస్తుంది. అప్పటిదాకా నువ్వు బయటికి రాలేవు. కానీ మీరు చెప్పే దాంట్లో నాకు ఒకటి చాలా బాగా నచ్చుతుంది. పక్క నుండి ఇబ్బంది పెట్టకూడదు, ప్రకృతిని ఇబ్బంది పెట్టకూడదు. మన సబ్జెక్ట్లో ఉండేటువంటి థియరీ ఏదైనా ఉంది అని అంటే అదే, ఎమోషన్ కూడా అదే. అండ్ స్వేచ్ఛగా జీవించండి, స్వేచ్ఛగా జీవించండి అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ చెప్తూ ఉంటారు. ఎస్. నెగిటివ్ థాట్కి ఎక్కడా కూడా చిన్న రూపం కూడా దాల్చకుండా చాలా పాజిటివ్ మోడ్లోనే సబ్జెక్ట్ని ఒకదానికొకటి ఇంటర్లింక్ చేసుకొని మరి ఫాస్ట్గా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. యూనివర్స్ అలా కనెక్ట్ అయిపోవడం వల్ల అనుకుంటాను, చక్రాస్ యాక్టివేషన్ ఆ విధంగా జరగటం వల్ల అనుకుంటాను. ఏం చెప్తానంటే మీ భావాల్ని స్వేచ్ఛగా విషయంలోకి ప్రకటించండి. అవి నిజమై మీ భౌతిక రూపంలో మీ ముందు ఉంటాయి. సింపుల్. గ్రేట్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.